హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున్నే పైకి వచ్చేసాను. ఎందుకంటే మా చిట్టి కనకాంబరం చెట్లకి పెద్ద పెద్ద పూలు పూసేసాయి అన్నమాట. చాలా పూలు ఉన్నాయి, వాటిని కోసుకుందాం అని పైకి వచ్చేసాను. అవే కాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది ఈరోజు హార్వెస్ట్. చూడండి, ఈరోజు కనకాంబరం అన్నీ కోసేస్తూ ఉన్నాను. ఈ మధ్య కదా ఫ్రెండ్స్ కనకాంబరాలు వేసింది, గుర్తుందా మీకు? ఇప్పుడే పూలు రావడం స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ టమాటాలు అయితే వచ్చేసాయి. ఇంకా ఎండలు వచ్చేస్తున్నాయి కదా, మధ్య వరకు బాగా రోజు వస్తూ ఉన్నాయి. ఇప్పుడేమో కొంచెం కొంచెం వస్తున్నాయి అన్నమాట, కొంచెం తగ్గిపోయాయి. 2-3 డేస్కి ఒకసారికి వస్తే కొంచెం ఎక్కువ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూస్తేనేమో అడవిలాగా పెద్దదైపోయింది. ఒక్క కాయ కూడా కాయట్లేదు. వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు కాయట్లేదు అంటారు? ఏవైనా దానికి కాయలు రావడానికి ట్రిక్ ఉంటే చెప్పండి. ఇంక ఇక్కడ ఈ ప్లేస్ గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? మన మినీ మిర్చి తోట ఉండేటువంటి గ్రో బ్యాగ్స్ ఇవి. ఆ మిర్చి చెట్లన్నీ తీసేసాము, అయిపోయి ఇంక ఈ సమ్మర్లో ఏం కూరగాయలు రావనేసి మొక్కజొన్న వేసాడు ఫ్రెండ్స్ మా నాన్న. ఏది ఖాళీ అయితే దానిలో అంతా మొక్కజొన్న వేసేస్తున్నాడు. సమ్మర్లో కాల్చుకొని తినచ్చు, వస్తాయి అనేసి. ఈ చిన్న చిన్న వాటిల్లోనేమో గోంగూర వేసాము. అయితే గోంగూర పెద్దగా బాగా రావట్లేదు, ఫ్రెష్గా వస్తుంది, చిన్నగా వస్తూ ఉంది, కొంచెం చచ్చిపోతూ ఉన్నాయి. మధ్యలో కూడా మళ్ళీ ఊరుకోలేక మళ్ళీ మిరప చెట్టు వేసాడు చూడండి మధ్యలో. ఇక ఏ ఖాళీ దొరికితే వాటిల్లో అన్నింటిలో మొక్కజొన్న వేసి పెట్టేశాడు. బంతిపూలు కూడా వచ్చేసాయి అన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ మిర్చి చెట్లు గుర్తున్నాయి ఫ్రెండ్స్, మనం ఒకరోజు బజార్ నుంచి తెచ్చుకొని నాటుకున్నాము. అవి అయిపోయేటప్పటికి వస్తాయని కరెక్ట్గా అవి అయిపోయి తీసేసాము. ఇవి వచ్చేసి కాస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద మిరపకాయలు వస్తున్నాయి అసలు. అటు సైడ్ ఎండగా ఉందని చెప్పి ఇటు సైడ్కి వేరే సైడ్కి మార్చాము వీటిని. చూడండి, పెద్ద పెద్ద మిరపకాయలు వస్తున్నాయి ఇవి. అవి చిన్నగా ఉన్నాయి ఆ చెట్లు, అంటే మిరపకాయల లెంత్. ఇవి పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇదిగోండి చెట్టు మన చెరుకు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. చాలా గెనుపులు వచ్చేసాయి. అయితే ఇంకొంచెం పెరిగాక గెనుపుల మధ్య ఖాళీ కూడా వస్తుంది అంటున్నారు, చూడాలి. చాలా అయితే వచ్చేసాయి పిల్లకలు కూడా. ఇంకా మన ఫైన్ యాపిల్ ఇది ఎప్పటికి కాస్తుందో ఏమో. ఈ ఆకుకూర అయితే వద్దంటే వచ్చేస్తూ ఉంది, తినలేక విసుగు కూడా పుడుతుంది అసలు. వద్దంటే వచ్చేస్తుంది 2 డేస్కి ఒకసారి. కోయకపోతేనేమో ముదిరి పూలు వచ్చేస్తున్నాయి. అందుకని కోస్తూ ఉంటే రోజు తినాలనిపించదు కదా. చూడండి ఎంత వచ్చేసిందో చూడండి, బాగా పెరిగిపోయింది. ఈ పూలు చూడండి ఫ్రెండ్స్, సన్ఫ్లవర్స్ లాగా ఎంత బాగున్నాయో. ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. అయితే చెట్టుకే బాగుందిలే అని చెప్పేసి వదిలేసాను, కొయ్యలేదు వాటిని. బాగుంది ఎల్లోగా. ఈరోజు 2 బొప్పాయిలు కూడా దూరగా వచ్చేసాయి అనమాట. ఇంకా కోసి పెట్టేసామంటే రేపు ఎల్లుండిలో పండిపోతాయి. అక్కడే చెట్టుకే ఉండే కన్నా విడిగా కోస్తేనే త్వరగా పండుతున్నాయి, అందుకని చెప్పేసి కోసేస్తున్నాను వీటిని. 2 వచ్చేసాయి. ఇంకా అవతల కూడా ఇంకో బొప్పాయి చెట్టు ఉంది ఫ్రెండ్స్ లోపలికి. ఈరోజు మందారాలు, అన్నీ బంతిపూలు, చామంతులు. ఈరోజు దేవుడికైతే పూలే పూలు అసలు. చూడండి, ఇక్కడ గోరింటాకు చెట్టు పెద్దదైపోయి ఆ సీతాఫలం చెట్టుని మొత్తం క్లోజ్ చేసేసింది, దాన్ని పెరగనివ్వట్లా అసలు. అందుకని చెప్పేసి ఈ గోరింటాకు చెట్టుని కొంత తుంచేస్తున్నాము. తుంచేసి ఈరోజు పెట్టుకోవాలి, ఈరోజు ఫ్రీగా ఉన్నాం. చూడండి, ఇక అన్ని పూలు దేవుడికి పెట్టేశాను. మందారాలు, చామంతులు, మనం కోసిన బొప్పాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్. కొంత కోసుకొని గోరింటాకు చేతికి పెట్టుకోవడానికి కోసుకున్నాను. కనకాంబరాలు, శంకుపూలు, ఇక టమాటాలు ఫ్రెండ్స్. 2 డేస్ అయింది కోసి, మళ్ళీ అన్నీ వచ్చాయన్నమాట. ఇంకా మళ్ళీ 2-3 డేస్ పట్టిద్ది రావడానికి. చూడండి ఆకుకూర ఎలా ఉంది ఫ్రెండ్స్ మన హార్వెస్ట్. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.